హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి బెండకాయ ఆలూ ఫ్రై. ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలాగ ఆలూ బెండకాయ ఫ్రై చేశారంటే ఒక్క ముద్ద వదిలిపెట్టకుండా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మరియు టేస్టీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ, పుల్కా వంటి వాటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలును ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆలును మనం ఫ్రై చేసుకోవలసి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇక్కడ మూత పెట్టవద్దండి. మూత పెడితే బెండకాయ అనేది జిగురు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వీటిని బాగా ఫ్రై చేసుకోవలసి ఉంటుంది. ఇలా బెండకాయ అనేది కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒకటి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వీటిని మరలా ఒకసారి ఫ్రై చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఆనియన్ అనేది మెత్తపడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవలసి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. మసాలా మొత్తం బెండకాయ మరియు ఆలుకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మరలా ఒకసారి వీటిని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఆలూ ఫ్రై అనేది రెడీ అయినట్లేండి. చూసారు కదా, ఎక్కడ జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అనేది రెడీ అయిందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. చపాతీ, రైస్, రోటీ, పుల్కా, రుమాలి రోటీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.